హలో ఎవ్రీవన్, నాకు స్టాల్ ఉందని చెప్పాను కదా, దానికోసం ప్రిపరేషన్ జరుగుతున్నాయని కూడా మీకు తెలుసు. సో ఈరోజు అందుకోసం నేను బటర్ స్కాచ్ నట్స్ ఫ్లేవర్తో డార్క్ చాక్లెట్ చేశాను. ఆ వీడియో చూసేద్దాము ప్రాసెస్ అంతా ఒకసారి. రోజైతే నేను స్టాల్ కోసం బటర్ స్కాచ్ నట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చాక్లెట్, డార్క్ చాక్లెట్ విత్ బటర్ స్కాచ్ నట్స్ వేసాను. ఇప్పుడు వేసేద్దాము. ఇదైతే కొద్దిగా ఎక్కువైంది, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు షేక్ అవుతుంది, అందుకని దీంట్లోకి వేసేస్తున్నా. మరి మౌల్డ్ ఫుల్గా వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయ్యి పక్కకు వచ్చేస్తుంది, అంతా వేస్ట్ అయ్యేది. అందుకని కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను, మనకి పోకుండా అంతా ఖరాబ్ అవ్వకుండా మౌల్డ్ అంతా. సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇది లాస్ట్ వన్, అది దీంట్లో పెట్టేసి ఈ ప్లేట్లో అది వేసి. మా బాబుని మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ ప్రోగ్రాంలో జాయిన్ చేశాను. అప్పుడు ఆ మేడం ఏం చెప్పిందంటే, మనం ఎప్పుడూ ఒకే హ్యాండ్ని యూజ్ చేయకూడదు, సమ్ టైమ్స్ సెకండ్ హ్యాండ్ని కూడా యూజ్ చేయడం. అంటే ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క పార్ట్ బ్రెయిన్లో, ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటుంది కదా, అట్లా ఒక్కొక్క సైడు. ఇప్పుడు మన రైట్ బ్రెయిన్ ఉందనుకోండి, అది లెఫ్ట్ వైపు యాక్ట్ చేస్తుందంట, అదే లెఫ్ట్ బ్రెయిన్ అయితే రైట్ వైపు యాక్ట్ చేస్తుందంట. సో ఇప్పుడు మన రెండు యాక్టివ్ అవ్వాలి అంటే మనము సమ్టైమ్స్ మనం ఓన్లీ ఎక్కువ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం కదా, అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేయాలి. లేడీస్కి ఎక్కువ రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందంట. అందుకని ఈరోజు అది గుర్తొచ్చి ఇది లెఫ్ట్ సైడ్ పోస్తున్నా, అంటే వీడియో కూడా కొద్దిగా క్లారిటీ ఉంటుందని. మెయిన్ మా బాబు నట్స్ వేస్తున్నాడు, అదే చెప్తున్నాడు అయిపోయిందని. అది ప్లేట్లో మనం పోస్తున్నా. ఫస్ట్ ఒక్కటే చేస్తున్నా, చేత వద్దాను, ఎక్కువ పడిపోతుంది. ఒక్కడే వచ్చింది కదా. గుడ్ బాయ్. ఇట్లా వేయలేదేంటి సరిగ్గా? అయిపోయినాయి కూడా. మరి అయిపోతే నాకు చెప్పాలి కదా నువ్వు. నేను చెప్పాను, ఎందుకు నువ్వు దాంట్లో రికార్డింగ్ చేస్తున్నావు అని. సరే మాట్లాడదు. దాంట్లో తినొద్దు, ఫస్ట్ అక్కడ నుంచి. అర్థమైందా? 5 minutes. ఇది పెట్టనా మా కొంచెంసేపు ఇది పడుతుంది.
అయిపోయింది రికార్డింగ్. ఒక 5 minutes ఆగు నాన్న. ఇది ఒక్కటే అప్స్ అయిపోయిందా? కొంచెం లేట్ అయ్యకుంది ఇది థిక్గా అయిపోతుంది చూడండి. సో స్పీడ్గా వేసుకోవాలి. సో చాక్లెట్స్ని అయితే డిమోల్ చేసేసానండి. నేను ర్యాప్ చేశాను కొన్నిటిని, ఇంకా మిగతావి కూడా ర్యాప్ చేసేయాలి. సో ఇవి కూడా స్టాల్ కోసం బటర్ స్కాచ్ నట్స్. సో ఇక అంతే ఈ వీడియో. మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. అంటే నా వీడియోస్ ఎట్లా ఉన్నాయి కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.